ప్రేమకు నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు. సీతా స్వయంవరంలో శివధనస్సును విరిచి ఆమెను గెలుచుకున్నప్పటి నుంచి రాముడు ఆ ప్రేమకే బద్ధుడు. ఏకపత్ని వ్రతునిగాను ఆదర్శప్రాయుడయ్యాడు. తనపై పగతో అర్ధాంగి మహాసాధ్వి సీతమ్మను రావణుడు అపహరించుకుపోగా శ్రీరామచంద్రుడు ఆ రాక్షస రాజ్యంపైకి దండెత్తాల్సి వచ్చింది. అలా లంకను చేరేందుకు వానరసేన సహాయంతో నిర్మించిందే రామసేతు. ఇది పురాణం. ఇది నిజమే అనేందుకు లభించిన ఆధారాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు తమిళనాడులోని రామేశ్వరం నుంచి శ్రీలంకకు మధ్య గల సముద్రంపై సుమారు 18 లక్షల ఏళ్ల క్రితం ఈ సేతు నిర్మాణం ఏర్పడిందట. పోటెత్తే సాగర జలాలపై ఒక సరళరేఖను గీసిన మాదిరిగా ఈ వారధి నిర్మితమైందంటున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లు, వెదురుగడ్డి తదితర సామాగ్రితోనే రామసేతును వానర సైన్యం నిర్మించింది. అయితే కేవలం 5 రోజుల్లోనే ఇంత పెద్ద వంతెన నిర్మాణం పూర్తయిందంటే ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. కానీ నిజంగానే రాముడు మరియు వానర సైన్యం కలిపి ఈ వారధిని కేవలం 5 రోజుల్లోనే నిర్మించారట. ఈ వారధి ద్వారానే రాముడు శ్రీలంకలో ప్రవేశించి రావణుని సంహరించాడు.